హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వక్రిష్ క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. పూజా మందిరంలో అయితే కొత్తగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాను. ఎలా ఉంది ఏంటని ఒకసారి చూద్దాము. మన ఫాలోవర్స్లో కొంతమంది పూజా మందిరం ఎక్కడ కొన్నారండి అని అడుగుతున్నారండి. ఇదైతే మేము కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడే వాళ్ళతోనే చేపించాము. మేము ఒక మోడల్ చెప్పామన్నమాట. వాళ్ళైతే ఇక ఇలా తయారు చేయించుకొని వచ్చారు. పూజా మందిరం పైన ఇలాగ 3 స్టెప్స్ పెట్టించాము, అంటే మనకు కొంచెం టెంపుల్ వ్యూ రావాలని. ఇక ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఈరోజు కొత్తగా పెట్టానండి. సో మొదటి రోజు కదా, కొంచెం వాటర్తో శుభ్రంగా కడిగి గంధం, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టాను. ఇక వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది తులసి దళాలే కదండి, అందుకని తులసి ఆకులను కూడా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇక లక్ష్మీ అమ్మవారి పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండడం చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి ఇలా లక్ష్మీ అమ్మవారి పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టాలని. అది ఇన్ని రోజులు కుదిరిందనమాట. ఇక ఈరోజు అయితే ఈ వెండి దీపారాధన కుందుల్ని యూజ్ చేస్తున్నాను. డైలీ అయితే యూజ్ చేయనండి, ఎప్పుడైనా స్పెషల్గా ఫెస్టివల్ టైంలో మాత్రమే యూజ్ చేస్తాను. మనం డైలీ వీటిని తోమాలంటే కష్టం కదా, అందుకని. ఇక నార్మల్ డేస్లో అయితే కామాక్షి దీపాలను కానీ నా దగ్గర ఉన్న వేరే కుందులు కానీ యూజ్ చేస్తాను. నా దగ్గర ఉన్న కాటన్తోనే ఒత్తుల్ని తయారు చేస్తానండి. ఇక డైలీ నేను ఇలాగే తయారు చేసి వేస్తుంటాను. బయట అయితే అస్సలు కొనను. ఏదైనా ఒక్కటైనా మన చేతులతో చేసి దేవుడికి సమర్పించుకుంటే ఆ సంతోషమే వేరు కదా. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, నిత్యం ఒక్క దీపమైన ఇంట్లో పెట్టుకోవాలండి. ఇక్కడ కస్తూరి పూలు చూస్తున్నారు కదా, ఇవి మా చెట్లకు పూసిన పువ్వులండి. మన ఇంట్లో పూసే పువ్వులైనా పండించే కూరగాయలైనా మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. ఇదివరకు చాలా పువ్వుల చెట్లే ఉండేవండి. ఇక్కడ కొంచెం సాల్ట్ వాటర్ వల్ల అవి అంతగా గ్రో అవ్వడం లేదండి, కానీ ఈ కస్తూరి పూలు మాత్రం చక్కగా పూస్తున్నాయి. ప్రతి సోమవారం మాత్రం శివుడికి కస్తూరి పూలనే పెడతాను. ఇక ఫ్లవర్స్తో డెకరేషన్ అంతా చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే పెట్టాలండి. మనం వండే ప్రసాదాలు లేట్ అయినా ముందు దేవుడి ముందు గ్లాస్తో నీళ్లు, ఏదైనా ఫ్రూట్స్ పెట్టవచ్చు. తర్వాత ఇక దీపాలను అయితే వెలిగిస్తున్నాను. పూజ చేసేటప్పుడు మాత్రం ఇక ఏ ఆలోచన లేకుండా దేవుని గురించే మనం ఆలోచించాలండి. మనం ఇక్కడ పూజ చేస్తూ వేరే ఆలోచనలు అయితే అస్సలు పెట్టుకోవద్దు. చేసే ఒక్క 5 నిమిషాలైనా, అరగంట అయినా మనం దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో చేయాలి. అంటే ఇది కూడా మనకు ఒక ధ్యానం అన్నమాట, యోగా లాంటిది. తర్వాత ఈరోజు ప్రసాదంగా అయితే పులిహార వండుతున్నానండి. ఇక ఈరోజు మేము ఇండక్షన్ వ్యాలీ తీసుకున్నాము. ఇది రైస్కి వండడానికి మాత్రమే, కానీ ఇంకా ఫస్ట్ టైం కదా, దేవుడికి పులిహార వండుదామని స్టార్ట్ చేశాను. ఇక మీకు ప్రతిరోజు వీడియోలో శుక్రవారం నిమ్మకాయ పెట్టి ద్వారమందిరం దగ్గర కడతానని చెప్పాను కదా, ఇలాగేనండి. ఇలా ఒక నెట్ క్లాత్ ఏదైనా తీసుకొని, అంటే కవర్ కాకుండా ఇలా కనిపించేటట్లుగా క్లాత్ తీసుకొని గుమ్మానికి ఒక సైడ్ కడతానండి. ఇక్కడ ముడి వేయడం కుదరలేదు, అందుకని చూడండి ఇలాగ జారు ముడి అంటారు కదా, అది వేసి జస్ట్ అక్కడ సేల్ ఉంటుంది కదా, దానికి తగిలించడమేనండి. ఇలా ప్రతి వీక్ చేసుకుంటే చాలా మంచిది, నరదిష్టి రాకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇలా అయితే కడతాను, అంటే గుమ్మానికి ఒక సైడు. ఈరోజు ముగ్గు అయితే ఇలా వేశానండి, సింపుల్గానే వేశాను. ఇక్కడ పికాక్స్ వచ్చినట్లుగా ఫ్లవర్స్ డిజైన్ అయితే వేశాను. ఇక గుమ్మాలకి లక్ష్మీ అమ్మవారి పాదాలను వేసి చిన్న చిన్న డిజైన్స్ అయితే వేశాను. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఫైనల్గా అయితే పులిహోర చేయడం కూడా అయిపోయిందండి. ఇదిగోండి ప్రసాదంగా పులిహోరని అయితే పెట్టాను. ఇక ఫెస్టివల్ టైంలో అయితే ఖచ్చితంగా కొబ్బరికాయని కొడతానండి. ఫ్రైడే నార్మల్గానే కొబ్బరికాయ కొడతాను. ఫెస్టివల్ టైంలో కూడా కొబ్బరికాయ కొడతాను. ప్రసాదం చేసినా కూడా టెంకాయ కొట్టడం అలవాటండి. పూజ అంతా కంప్లీట్ చేసి చివరిగా హారతినిస్తున్నాను. హారతి ఇంట్లోనే కాదండి, ఇంటి బయట కూడా ఇవ్వాలి. అంటే మన గుమ్మం ముందనమాట. మనం లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ పాదాలను వేసుకున్నాం కదా, అందుకని లక్ష్మీదేవి స్వరూపంగా మన గుమ్మం ముందు కూడా హారతినివ్వాలి. ఇక ఫైనల్గా మన పూజా రూమ్ అయితే ఇలా ఉందండి. సో ఫ్రెండ్స్, ఇవాళకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.